హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను రొయ్యలు కర్రీ చేయబోతున్నా. ఇదిగోండి రొయ్యలు. ఇందులో ఇక్కడ బ్లాక్ ఉంటాయి కదండి, ఇప్పుడు అది తీయాలి. అదే పెద్ద పని. లెట్స్ స్టార్ట్. ఇదిగోండి ఇలా పిన్నిసి పెట్టి కొంచెం హోల్ చేసి లాగేస్తే వచ్చేస్తుంది. బాగానే ఈజీగా ఉంది. ఎందుకంటే కొంచెం పెద్దవే ఉన్నాయి కాబట్టి రొయ్యలు కొంచెం తొందరగానే వస్తాయి. ఇదిగోండి కొంచెం ఇలా పిన్నిసి పెట్టి ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇదిగోండి మొత్తం కడిగేసాను. మళ్ళీ ఒకసారి ఇంట్లో పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి కడుగుదాం. ఇదిగోండి మొత్తం నీట్గా కడిగేసా. కొంచెం పసుపు ఉప్పు కలిపి బాయిల్ చేసుకుందాం. అది పెట్టేసి తర్వాత దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి స్టవ్ మీద బాయిల్ చేయడానికి పెట్టేసాను. ఇదిగోండి బాయిల్ అవుతున్నాయి. కొంచెం వాటర్ ఇంకిపోయేదాకా బాయిల్ చేస్తాం. ఇదిగోండి బాయిల్ అయిపోయాయి. ఇదిగోండి ముందుగా ఆయిల్ పోసేసుకున్నా, తర్వాత ఆనియన్స్ వేగాక అల్లం పేస్ట్. ఆనియన్స్ వేగిపోయాయండి. అల్లం పేస్ట్ వేసుకుందాం కొద్దిగా. అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇది కొద్దిసేపు ఫ్రై చేసి దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కొంచెం చాలు, ఆల్రెడీ అందులో వేసింది కాబట్టి. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కలిపి ఇంకొద్దిసేపు వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేద్దామండి. కొద్దిసేపు ఉడకనిద్దాం. అయిపోయింది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. రొయ్యల్లో కరివేపాకు ఉంటే ఆ టేస్టే వేరండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక 2 minutes అలా ఉంచేసి దించేస్తాను. కొద్దిసేపు ఒక 2 minutes అలా ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సూపర్ యమ్మీ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను మొన్న 2 మామిడికాయలు ఉంటే వేసా కదండి, చాలా బాగా కుదిరింది. సింపుల్గా ఇంకా పిండి మెంతిపిండి ఇంట్లో ఉంటే కొంచెం పౌడర్ అవన్నీ వేసి కలిపేసా. టేస్ట్ బాగా కుదిరింది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.